ఈసీఐఎల్ నుంచి వచ్చామండి. ప్రతిసారి చాలా ఇంప్రూవ్ అవుతుంది గుడి. అప్పుడు మేము 5 నెలల ముందు వచ్చినప్పుడు ఏదో ఇసుకతో అట్లా కొద్దిగా ఉంది, చాలా డెవలప్ అయిపోయింది. ఇంత చేసిన శంకర్ గారు, శ్రావణి గారికి అసలు వాళ్ళని ఏ రకంగా ఊహించుకోవాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అంత టాలెంట్, అంత మంచి బుద్ధి, అనాథలకి అన్నదానం చేయాలనే వాళ్ళ ఆలోచన, ఇవన్నీ చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఒక కుటుంబం పోషించుకోవడానికే మనిషి ఎంతో ఆలోచిస్తాడు. అలాంటిది ఇంత పెద్ద కుటుంబం, ఆయన 600 పైన సిబ్బంది, పైనుంచి పనివాళ్ళు అందరికీ ఆయన అన్నదానం చేస్తున్నారంటే భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబానికి నిండా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని ఆశిస్తున్నాం. ఫస్ట్ లోపలికి రావడమే ఒక మంచి ఫీలింగ్. అది తర్వాత రిసీవింగ్ ఎండ్ వచ్చి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి గుడికి వెళ్ళాము, గుడిలో జలాభిషేకం చేసాము అయ్యగారికి. అది కూడా చాలా మంచి ఫీలింగ్. తర్వాత హోమం చేసి ఆ విభూది అవి పెట్టుకొని వచ్చి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాం. భోజనాలు అవన్నీ కూడా చాలా బాగా చేశారు. సర్వీస్ కూడా చాలా బాగుంది. అందరూ లైన్గా వచ్చి తీసుకోవడము, భోజనాలు చేయడము అవన్నీ కూడా మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. పేరు రమేష్ అండి, మాది రామన్గల్. చూసి 600 మందిని చూసి వాళ్ళకు ఇంత సేవ చేస్తారని చాలా గర్వపడుతూ మేము కూడా మా వంతు సాయం చేయాలని అనుకొని ఒకరోజు వచ్చామండి. వచ్చి మాకు తోచిన కాడికి సాయం చేసి వెళ్తున్నాము. కానీ భోజనం కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఇంతమందికి సేవ చేస్తున్నందుకు మీ అమ్మ ఆశ్రమం కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి సంస్థలు మెయింటైన్ చేయడానికి ఫస్ట్ థింగ్ కావాల్సింది అసలు ఒక పద్ధతి అనేది. ఆ పద్ధతి అనేది మాత్రం ఇక్కడ చాలా కనిపించింది. అండ్ సెకండ్ థింగ్, స్టాఫ్లో ఓర్పు అనేది కనిపించింది. స్టాఫ్ అందరూ కూడా చాలా అంటే చాలా పేషెన్స్గా, చాలా స్మైల్గా, వాళ్ళు స్టాఫ్ కావచ్చు, ఎయిదర్ వాలంటీర్స్ కావచ్చు. అంటే నాకు ఇక్కడ నచ్చిన పాయింట్ అయితే మాత్రం ఇక్కడ పని చేసే వాళ్ళందరిది మాత్రం చాలా ఓపిక అనేది చాలా బాగా నచ్చింది. అంటే మేము భోజనాలు వడ్డిస్తూ ఉంటే వాళ్ళు మానసిక రోగులుగా ఇక్కడికి ఎలా వచ్చారో తెలియదు, ఏ స్టేజ్ నుంచి వచ్చారో తెలియదు, బట్ వాళ్ళు వింటున్నారు. ఒక పద్ధతిగా వచ్చి తీసుకోవడం కానీ, ఆ భోజనాలు మేము వడ్డించిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్లో చూస్తే అన్ని సదుపాయాలతో వాళ్ళకి చేయడం అయినా సరే అవి చాలా బాగా నచ్చాయి.